Hi friends, welcome to my YouTube channel Bullet English Communicative Part. సో ఆల్రెడీ చెప్పేశాను మనం కమ్యూనికేటివ్ పార్ట్లో నెక్స్ట్ కాంపిటేటివ్ పార్ట్లో మనం క్లాసెస్ చూడబోతున్నాం అండ్ దిస్ ఈస్ వెరీ ఫస్ట్ క్లాస్ అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ మై క్లాస్. సో ఈరోజు మనం చూడబోయే క్లాస్ డూ లేక డస్. డూ డస్ ని వాక్యాలలో ఎలా ప్రయోగం చేస్తారు, వీటి వల్ల మనకేం తెలుస్తుంది, సెంటెన్స్ లో ఎలా ప్రయోగం చేసామనేది మనం ఈ రోజు క్లాస్ లో చూడబోతున్నాం. డూ డస్ ని తరచుగా జరిగే పనులకు ఉపయోగిస్తారు. తరచుగా జరిగే పనులు అంటే రెగ్యులర్ గా జరిగే యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళడం, ఓకే, డ్యూటీ చేయడం, అక్కడ లంచ్ చేయడం, అక్కడ ఉన్న కొలీగ్స్ తో మాట్లాడడం, మళ్ళీ రావడం, మన పనులు చూసుకోవడం, ఇలా మార్నింగ్ చేసే బ్రష్ కాల్ నుంచి ఓకే బ్రేక్ఫాస్ట్ కానించి ఎవ్రీథింగ్, న్యూస్ పేపర్ చదవడం కానీ కాఫీ తాగడం కానీ ఎవ్రీథింగ్ మనం చేసే రెగ్యులర్ యాక్షన్స్ మొత్తం కూడా డూ లేక డస్ అనే పదాలతోని వీటిని హెల్పింగ్ వెబ్స్ అంటారు, సహాయక క్రియలు అంటారు. ఆల్మోస్ట్ అందరికి వ్యూవర్స్ అందరికి కూడా డూ లేక డస్ అనేది ఎలా ప్రయోగం చేయాలనేది ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. ఖచ్చితంగా లేని వాళ్ళు నెక్స్ట్ వీడియోస్, దట్ మీన్స్ థర్డ్ వీడియో ఆర్ ఫోర్త్ వీడియోలో మీరు క్లారిటీగా మీరు అవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాస్ ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఎనీహౌ సీ టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద టాపిక్ డూ ఆర్ డస్. మరి డూ ఆర్ డస్ ఏమంటారంటే హెల్పింగ్ వెబ్స్ అంటారు, సహాయక క్రియలు అంటారు ఇంగ్లీష్ లో. సో ఈ సహాయక క్రియల సహాయంతో మనం సెంటెన్స్ అనేదాన్ని ఎలా ఫామ్ చేయబోతున్నాము అనేది మనం ఈరోజు క్లాస్ లో చూడబోతున్నాము. సి మై డియర్స్, పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, అన్నిటికీ ఓకే అని చెప్పడాన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటారు. అంటే నేను వస్తాను, నేను వెళ్తాను, నేను తింటాను, నేను పడుకుంటాను, నేను రాస్తాను, నేను చూస్తాను, ఇలా ఓకే అంటే చేసేదాన్ని ప్రతి ఒక్కడు. అతను వస్తాడు, అతను చూస్తాడు, అతను వెళ్తాడు, ఓకే ఇలా అంటే ఆమె వస్తుంది, ఆమె వెళ్తుంది, ఆమె తింటుంది, ఆమె రాస్తుంది, ఇలా పాజిటివ్ ప్రతి ఒక్కటి జరగడానికి, జరగబోతుంది, జరుగుతుంది అని పాజిటివ్ గా చెప్పడం అనమాట. జరిగే యాక్షన్స్ ని వాటిని పాజిటివ్ సెంటెన్సెస్ అంటారు. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ అంటే జరగదు అని అర్థం అనమాట. నెగటివ్ ఈక్వల్ టు నాట్. నెగటివ్ ఈక్వల్ టు నాట్. సి ఇక్కడ నెగటివ్ అని ఉంది చూడండి, నాట్, ఎన్ఓటి నాట్ ఉంది. నెగటివ్ ఇస్ నథింగ్ బట్ నాట్. సో వీటి మొత్తం కూడా అంటే తెలుగులో ఏమొస్తుందంటే మామూలుగా నేను వెళ్ళను, నేను తినను, నేను చూడను, నేను రాను, నేను పోను, నేను రాయను. సో ఇలా నెగటివ్ సెంటెన్స్ అంటారు కదా, అతను నెగటివ్ గా మాట్లాడతారు ఎప్పుడు అని. సో నెగటివ్ మీన్స్ దట్ కెనాట్ బి డన్, రైట్. నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ చేయడం. ఓకే, నువ్వు వస్తావా, నువ్వు వెళ్తావా, నువ్వు తింటావా, నువ్వు పడుకుంటావా, నువ్వు రాస్తావా. సో ఇలాగా అతను వస్తాడా, అతను రాడా, అతను వెళ్తాడా, అతను తింటాడా, అతను పడుకుంటాడా, వారు వస్తారా, వారు వెళ్తారా. సో ఇలా ఫాస్ట్ గా ఓకే. సో వీటిని ఇంటరాగేటివ్ అంటారు. మరి ఈ వాక్యాలని మనం ఎలా ప్రయోగం చేయాలి, ఈ డూ డస్ తోనే ఎలా చేయాలంటారు. ఆ వన్ మోర్ థింగ్, ఇంటరాగేటివ్ మీన్స్ క్వశ్చన్స్ అడగమని చెప్పాను కదా. ఇంటరాగేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ లో ఇంటరాగేట్ చేస్తున్నారు అతను అంట. ఇంటరాగేట్ అంటే ఏంటి, క్వశ్చన్ చేయడం. సో అలాగా ఇంటరాగేటివ్ అనమాట. యాక్చువల్ గా సెంటెన్స్ 5 టైప్స్ ఉంటుంది, పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, ఇంట్రానేటివ్, క్వశ్చన్ వర్డ్. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, ఇంట్రానేటివ్ అండ్ క్వశ్చన్ వర్డ్. బట్ టుడే వీఆర్ సీయింగ్ ఓన్లీ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. ఈ మూడే మనం చూడబోతున్నాం. సో అవి చూడబోయే ముందు ఇక్కడ మనకు చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఎవ్రీబడి, నోబడి, ఎఫ్ యు, షీలా, సురేష్. సో మరి ఇవన్నీ ఏంటి మనకి ఇక్కడ. సో వీటన్నిటిని ఏమంటారంటే సబ్జెక్ట్స్ అంటారు. సబ్జెక్ట్స్ అంటే కర్తలు అంటారు, చేసేవారిని కర్త అంటారు. ఆల్రెడీ చెప్పాను ఈ డూ డస్ గురించి. ఈ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ లో, దట్ మీన్స్ థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియోలో చూసేసి దెన్ యూ కెన్ సీ ద క్లాస్ అగైన్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీ మై డియర్స్. సో ఐ, వి, యు, డూ. ఇక్కడ చూడండి డూ రాశాను, ఆల్రెడీ చెప్పాను డూ. ఈ డూ డస్ ని హెల్పింగ్ వెబ్స్ అంటారు, సహాయక క్రియలు అంటారు, సహాయక క్రియలు అంటారు. ఓకే, సహాయక క్రియలు అంటే ఇక్కడ డూ డస్ రాశాను కదా, ఇవి సహాయక క్రియలు. ఇక్కడ V1 అని రాశాను అంటే మెయిన్ వెబ్, ముఖ్యమైన క్రియ. ఇవి ఏం చేస్తాయంటే ముఖ్యమైన క్రియకి హెల్ప్ చేస్తాయి. దీని పేరే సహాయం, వీటి పేరు ఏం పేరు, సహాయం, సహాయక క్రియలు అనమాట. అంటే ఇవి ఏం చేస్తాయంటే మెయిన్ వెబ్ కి ఎలా హెల్ప్ చేస్తాయి. ఎలా హెల్ప్ చేయబోతాయో మనం చూస్తాం. సో ఇక్కడ ఐ, వి, యు కి డూ అనే హెల్పింగ్ వెబ్ ఉపయోగించాలి. డూ అనే హెల్పింగ్ ఉపయోగించాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్స్ కి డస్ ఉపయోగించాలి. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్ కి డూ ఉపయోగించాలి. ఎవ్రీబడి, నోబడి అనే వాటికి డస్ ఉపయోగించాలి. ఎఫ్ యు అనే దానికి డూ ఉపయోగించాలి. షీలా, సురేష్ అనే సబ్జెక్ట్స్ కి, వీటిని నౌన్స్ కూడా అంటారు, వీటన్నిటిని ప్రొనౌన్స్ అంటారు. షీలా, సురేష్. సో ఈ సబ్జెక్ట్స్ కి డస్ ఉపయోగించాలి. సో ఈ డూ డస్ ఎందుకు ఉపయోగించాలంటే నెక్స్ట్ క్లాస్ లో మీరు చూస్తారు. ఇక్కడ చూడండి, I, we, you, do, he, she, it, does, they, do, everybody, nobody does, F, you, do, Sheila, Suresh, does.
సో ఈ రకంగా మనం అప్లై చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాక్యం అనుకుంటే ప్రతి వాక్యము కొన్ని పదాల సమ్మేళనం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అది ప్రతి భాషలో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫ్రాన్స్, జపనీస్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ ఈస్. సో అక్కడ ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ, వెర్బ్ అంటే క్రియ. ఓకే, సో మరి ఈ సబ్జెక్ట్ మనకి ఇక్కడ వచ్చేసినటువంటి సబ్జెక్ట్. నెక్స్ట్ వర్బ్ అన్నాడు. వెర్బ్ అంటే ఏం చెప్పాను? రెండు రకాల, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. సో మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ వచ్చే చూడండి. ఈ రెండింటిని మనం ఏమంటారంటే హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. దీన్ని మెయిన్ వెర్బ్ అంటాం. V1 వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4 అంటే మనం చేసే ప్రతి పని కూడా వెర్బ్ అంటారు అన్నమాట, క్రియ అంటారు, ముఖ్యమైన క్రియలు అంటారు. ఇవి వీటికి హెల్ప్ చేస్తాయి కాబట్టి వీటి పేరు హెల్పింగ్ వెర్బ్స్. సో ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. మనకి చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఐ అనేది తీసుకున్నాం, సబ్జెక్ట్ కర్త ఐ తీసుకున్నాం, ఐ వచ్చేసింది. సో ఐకి ఏం రావాలి మరి? ఇక్కడ ఐకి డూ వచ్చింది. చూడండి ఇక్కడ ఎందుకు డూ వచ్చింది? ఇక్కడ ఎందుకు వచ్చిందంటే డూ అలాగనే రావాలి. అంటే ఈ తరచుగా జరిగే పనులలో ఖచ్చితంగా డూ డస్ ఉపయోగించాలి. ఆ డూ డస్ ని పర్టికులర్ గా కొన్ని సబ్జెక్ట్స్ కి అలాగనే ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలంటే మనం 2 1 2 అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ కూడా అలాగనే ఖచ్చితంగా ఉపయోగించాలి. సో ఐ డూ స్పీక్, స్పీక్ అంటే మాట్లాడడం. V1 ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను. నెక్స్ట్ we do speak English, we do speak English. Next you do speak English. Next he does speak English. Next she speak English. Next it does speak English. Next they do speak English. Next everybody does speak English. Nobody does speak English. If you do speak English. Sheila does speak English. Suresh does speak English. సో ఈ రకంగా మనం సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం. ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. వీ స్పీక్ ఇంగ్లీష్, మనం ఇక్కడ డూ డస్ లేకుండా కూడా వాక్యాన్ని నిర్మాణం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయొచ్చు అంటే మనం డూ లేకుండా చెప్పొచ్చు, ఐ స్పీక్ ఇంగ్లీష్ అనొచ్చు, వీ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, యూ స్పీక్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. పాజిటివ్ సెంటెన్స్ వరకు, నెగిటివ్ లో చెప్పకూడదు. సో ఇక్కడ మరి అప్పుడు డూ ఎక్కడ పోతుందంటే ఇంటర్నల్ గా మెయిన్ వెబ్ లో ఉంటుంది, అనమాట. సో ఐ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఆ స్పీక్ అనే మెయిన్ వెబ్ లో డూ ఇంటర్నల్ గా ఉంది. ఒక మదర్ బేబీని ఎలా క్యారీ చేస్తుందో అలాగా మెయిన్ వెబ్ లో హెల్పింగ్ వెబ్ ఉంటుంది అనమాట. సో వీ స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, హీ డస్ స్పీక్ ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఏమైతే హీ స్పీక్స్ ఇంగ్లీష్ అవుతుంది. స్పీక్ ఏం చేస్తామంటే ఇక్కడ స్పీక్ అనే దానికి ఇక్కడ హీకి వచ్చినప్పుడు హీ స్పీక్స్ ఇంగ్లీష్. ఎందుకంటే డస్ డిఓఈఎస్ డస్ వచ్చింది, ఇక్కడ మొత్తం డూ వచ్చింది. డూ వచ్చిన వాటికి ఓన్లీ V1 సేమ్ వస్తుంది, స్పీక్ అని వస్తుంది. కానీ ఎక్కడైతే డస్ ఉపయోగించామో, డస్ ఉపయోగించిన సెంటెన్స్ లో మనకి మెయిన్ వెబ్ కి ఆ సెంటెన్స్ ఉపయోగించినప్పుడు డస్ ఉపయోగించకపోతే హీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్, ఎందుకంటే డస్ వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్, ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. ఎవ్రీబడి అంటే సింగులర్ అనమాట, బాడీ అంటే ఒకటే కదా. సో ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్, నోబడి స్పీక్స్ ఇంగ్లీష్, నో బాడీ అంటే సింగులర్ ఒకటి. సో నోబడి స్పీక్స్ ఇంగ్లీష్, షీలా స్పీక్స్ ఇంగ్లీష్. షీలా అంటే షీ కదా, షీలా ఇన్ ద సెన్స్ షీ అనమాట. సో షీకి ఇక్కడ మన డస్ వచ్చింది కాబట్టి ఇక్కడ షీలా కూడా డస్ వస్తుంది, అంటే ఎవ్రీ నేమ్ కి. సో షీలా స్పీక్స్ ఇంగ్లీష్. నెక్స్ట్ సురేష్ స్పీక్స్ ఇంగ్లీష్, సురేష్ అంటే ఏంటి? హీ కదా. సో సురేష్ స్పీక్స్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎఫ్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఎఫ్ యూ అంటే కొన్ని లేకపోతే కొంతమంది అని అర్థం అనమాట. ఎఫ్ యూ డూ స్పీక్ ఇంగ్లీష్ లేకపోతే ఎఫ్ యూ స్పీక్ ఇంగ్లీష్. సో అలాగా మనం చెప్తాం. నెక్స్ట్ దే స్పీక్ ఇంగ్లీష్, ఎందుకంటే దేకి ఏమొచ్చింది మనకి ఇక్కడ డూ వచ్చింది కాబట్టి దే స్పీక్ ఇంగ్లీష్. సో ఈ రకంగా ఐ స్పీక్ ఇంగ్లీష్, వీ స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్, నోబడి స్పీక్స్ ఇంగ్లీష్, షీలా స్పీక్స్ ఇంగ్లీష్, సురేష్ స్పీక్స్ ఇంగ్లీష్, if you speak English, next they speak English. సో ఈ రకంగా మనం పాజిటివ్ ని ప్రయోగం చేస్తాం. సో వీటన్నిటిని మనకు ఆల్రెడీ చెప్పినట్టు ఇంట్రడక్షన్ క్లాస్ లో బుల్లెట్ రెసిటేషన్ లో ప్రాక్టీస్ చేయాలి. ఈచ్ వన్ 5 times ప్రాక్టీస్ చేయాలి. మై డియర్స్, లాంగ్వేజ్ వీడియో చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇంతవరకు ఎక్కడ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పలేదు. మామూలుగా వీడియో చూసి మనం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అలా మాట్లాడలేము, టకటక మాట్లాడలేము. అంటే టకటక మాట్లాడండి, యూ నీడ్ టు ట్రైన్ అప్ యువర్ బ్రెయిన్.
మనం ఖచ్చితంగా యూనిట్ టు మాస్టర్ ద లాంగ్వేజ్. మరి లాంగ్వేజ్ని మాస్టర్ చేయాలంటే ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేయాలి బుల్లెట్ రెసిటేషన్లో. ఆల్రెడీ చెప్పేసాను మనకు 3 మెథడ్స్ ఉన్నాయి, బుల్లెట్ రీడింగ్, బుల్లెట్ రెసిటేషన్, బుల్లెట్ రెస్పాన్స్ అని. సో బుల్లెట్ రీడింగ్ అంటే బుక్ చదవడం, ఆ బుక్ చదవడం అనేది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బుల్లెట్ రెసిటేషన్, ఈచ్ వన్ షుడ్ బి రిపీటెడ్ recited for 5 times. I speak English, I speak English, I speak English, I speak English, I speak English. We speak English, we speak English, we speak English, we speak English. Next, you speak English, you speak English, you speak English, you speak English. ఈ రకంగా ఖచ్చితంగా మనం లాంగ్వేజ్ వీడియోని ఖచ్చితంగా సెంటెన్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మై డియర్స్. నెక్స్ట్ నెగటివ్, ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడను. చూడండి ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ ఏమొచ్చింది, ఇక్కడ నాట్ వచ్చింది. సేమ్ సబ్జెక్ట్ డూ డస్ V1 ప్లస్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ డూ డస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, బట్ ఇక్కడ నాట్ వచ్చింది. ఐ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, వీ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, యూ డు నాట్ స్పీక్ ఇంగ్లీష్, హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, షీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, ఇట్ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, హీ డస్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, everybody does not speak English. Next, Sheila does not speak English, Suresh does not speak English, they do not speak English, if you do not speak English. ఈ రకంగా మనం సెంటెన్స్ ని నెగిటివ్ లో చెప్తాం. ఓకే, నేను ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడను. రైట్, మేము ఇంగ్లీష్ మాట్లాడతాము, మేము ఇంగ్లీష్ మాట్లాడము. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవు. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు, అతను ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. అది ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అది ఇంగ్లీష్ మాట్లాడదు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడరు. ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, అక్కడ మనం నోబడి రాయలేదు, ఎందుకంటే నోబడి అంటేనే మనకి నెగిటివ్ సెన్స్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్, షీలా స్పీక్స్ ఇంగ్లీష్, షీలా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, షీలా ఇంగ్లీష్ మాట్లాడదు. సురేష్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, సురేష్ ఇంగ్లీష్ మాట్లాడాడు. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడరు. వారు ఇంగ్లీష్ మాట్లాడతారు, వారు ఇంగ్లీష్ మాట్లాడరు. ఇలా సెంటెన్స్ని మనం పాజిటివ్ నెగిటివ్లో చూస్తాం. ఇక్కడ కూడా బుల్లెట్ రెసిటేషన్లో ఈచ్ sentence should be recited for 5 times. You need to master the language. If you want to master the language, you have to recite the sentences. అవి మొత్తం కూడా మనకి ఇన్స్టెంట్గా మనం ఎప్పుడైతే ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నామో టక మనకి బుల్లెట్ లాగా మనకి సెంటెన్సెస్ వస్తాయి ఇలా ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్, ఇంట్రాగేటివ్ అంటే ఏంటి, క్వశ్చన్ చేయడం అని చెప్పేశాను. ఇక్కడ చూడండి, డూ డస్ ఇక్కడ సెకండ్ పొజిషన్, అంటే సబ్జెక్ట్ తర్వాతనే మనకు ఉన్నాయి, సబ్జెక్ట్ తర్వాతనే. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఉంది, అంటే డూ డస్ ముందుకు వచ్చింది. మనం డిస్కస్ చేసే టాపిక్ ఏదైతుందో అది డూ డస్ ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చేసింది. డూ డస్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి సేమ్ తీసుకుందాం. ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఐకి ఏమొస్తుంది, డూ వస్తుంది కదా. సో ఐకి డూ వచ్చేసింది ఇక్కడ. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. ఒకటే సెంటెన్స్ తీసుకున్నాం మనం, ఒక సెంటెన్స్ ని తీసుకొని 3 రకాలుగా చేంజ్ చేస్తున్నాం. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డూ వీ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్, డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, డస్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్, డస్ ఎవ్రీబడి స్పీక్ ఇంగ్లీష్, డస్ నోబడి స్పీక్ ఇంగ్లీష్, డస్ సుశీలా స్పీక్ ఇంగ్లీష్, does Sheila speak English, does Suresh speak English, do they speak English, do a few speak English. అంటే మరి వీటి అర్థం ఏంటంటే, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. డూ వీ స్పీక్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడతామా. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా. డస్ ఇట్ స్పీక్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ మాట్లాడుతుందా. డూ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడతారా. డస్ షీలా స్పీక్ ఇంగ్లీష్, షీలా ఇంగ్లీష్ మాట్లాడుతుందా. డస్ సురేష్ స్పీక్ ఇంగ్లీష్, సురేష్ ఇంగ్లీష్ మాట్లాడతాడా. డూ ఎ ఫ్యూ స్పీక్ ఇంగ్లీష్, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారా. ఇలాగా మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇప్పుడు బుల్లెట్ రెసిటేషన్లో ఉన్నాం. బుల్లెట్ రెసిటేషన్ అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఈచ్ సెంటెన్స్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ 5 times. ఓకే, ఇక్కడ కూడా డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. Next, do we speak English, do we speak English, do we speak English, do we speak English. Do you speak English, do you speak English, do you speak English, do you speak English. Does he speak English, does he speak English, does he speak English, does he speak English. Does she speak English. ఇలా ప్రతి ఒక్క సెంటెన్స్ ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ ని మాస్టర్ చేయొచ్చు, ఫ్లూయెంట్ గా మాట్లాడవచ్చు. ఇది బేసిక్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ లాంగ్వేజ్, ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ క్లాస్ కాదు, మధ్యస్థంగా మాట్లాడే వాళ్ళకి బేసిక్ ప్లస్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాంగ్వేజ్ అనేది మనం చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్స్ కూడా మీకు స్టార్ట్ చేయబోతాను. సో అక్కడ మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనేది వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ మై డియర్స్, అండ్ దిస్ ఇస్ ద హోల్ క్లాస్ టుడే. అండ్ ఇక్కడ చూడండి, బ్రింగ్ ఈట్ రైట్ అని రాశాను. ఇదే సెంటెన్స్ ని మనం ఇక్కడ స్పీక్ అనే బదులు బ్రింగ్ అనేది చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డు బ్రింగ్ వెజిటేబుల్స్, ఐ డు బ్రింగ్ వెజిటేబుల్స్. Next, we do bring vegetables, you do bring vegetables, he does bring vegetables, she does bring vegetables.
అంటే ఒక్కొక్క వర్క్ ఫామ్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి 5 టైమ్స్. బుల్లెట్ రెసిటేషన్ ఖచ్చితంగా రెసిటేషన్ చేయాలి, వస్తుంది. బిలీవ్ ఇన్ మీ అండ్ యూ ఆర్ గోయింగ్ టు రాక్ ద లాంగ్వేజ్. నెక్స్ట్ మరి ఈ డస్ లేకుండా ఐ బ్రింగ్ వెజిటేబుల్స్, వీ బ్రింగ్ వెజిటేబుల్స్, యూ బ్రింగ్ వెజిటేబుల్స్, హీ బ్రింగ్స్ వెజిటేబుల్స్, షీ బ్రింగ్స్ వెజిటేబుల్స్, ఇట్ బ్రింగ్స్ వెజిటేబుల్స్, ఎవ్రీబడి బ్రింగ్స్ వెజిటేబుల్స్, నోబడి బ్రింగ్స్ వెజిటేబుల్స్. ఇలా I do not bring vegetables, we do not bring vegetables, you do not bring vegetables, he does not. ఇక్కడ ఖచ్చితంగా డూ డస్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ వరకే డూ ఉపయోగించవచ్చు, లేకపోతే డూ లేక డస్ ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు. బట్ నెగిటివ్ నుంచి ఖచ్చితంగా మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఖచ్చితంగా మనకి వాక్యంలో కనపడాలి. సో నెక్స్ట్ ఈట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈట్ లంచ్ అని తీసుకోండి. ఐ డూ ఈట్ లంచ్, వీ డూ ఈట్ లంచ్, you do eat lunch. That means I eat lunch, we eat lunch, you eat lunch. Each one 5 times. Next, I do not eat lunch, we do not eat lunch, you do not eat lunch, he does not eat lunch, she does not eat lunch. Alla 5 times each one. Next, interrogative. Do I eat lunch? Do we eat lunch? Do you eat lunch? Does he eat lunch? Does she eat lunch? Does it eat lunch? So, in such a way. Next, write. I write homework, for example. I do write homework, we do write homework, you do write homework, he does write homework, she does write homework. సో ఈ రకంగా డూ లేకుండా ఐ రైట్ హోంవర్క్, వీ రైట్ హోంవర్క్, యూ రైట్ హోంవర్క్, హీ రైట్స్ హోంవర్క్, షీ రైట్స్ హోంవర్క్, ఇట్ రైట్స్ హోంవర్క్, దే రైట్ హోంవర్క్. సో ఇలా మనం ప్రాక్టీస్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా లాంగ్వేజ్ వస్తుంది మైడస్, అండ్ ఫ్లూయెంట్గా వస్తుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు ఎక్కడైనా సరే. మనకి ప్రతి ఒక్కరు కూడా అందరు చాలా వీడియోస్లో ఉన్నాయి మనకి ఇలా ఈ విధంగా ఉపయోగించాలని చెప్తున్నారు, కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఈ ప్రాక్టీస్ ఇలా చేస్తే ఇంగ్లీష్ యూ ఆర్ గోయింగ్ టు స్పీక్ ద లాంగ్వేజ్ వెరీ యాంప్లీ మై డియర్స్. Trust me. Next, ఇక్కడ కూడా do I write homework, do we write homework, do you write homework, does he write homework. సో ఈ రకంగా మనం బేసిక్ ఇంటర్మీడియట్ స్థాయిలో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం. సో and this is what is the class today's class. Have a good day. Thank you so much.